నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు 21 రోజు ఉత్సవాల్లో భాగంగా గొప్పెమ్మ అలంకారంలో దర్శనమిస్తున్న జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడి రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన సౌర విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి తిరుపతిలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన మంత్రుల పీఏలపై వచ్చిన ఆరోపణలు చిన్న విషయమని వెల్లడి ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా గొబ్బెమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. తనను మాసం 21వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండవగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సూపరింటెండెంట్ హరియాదవ్, నాగభూషణం, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరో 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు వస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలు వస్తున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు పరిశీలించారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్జెడ్ పి బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో మరో 2 నెలలు 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రానున్నాయని, ఈ 100 రోజుల్లో 10వ తరగతి రాసే విద్యార్థులకు వారి పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత ఏ విధంగా ఉత్తేజం పొందే విధంగా విద్యా వ్యవస్థ ఈ 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. అయితే రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలు అందుకునేలా పాఠశాల స్థాయి నుంచే పటిష్టమైన విద్యా ప్రణాళికలు అమలు చేస్తుందన్నారు. విప్లవాత్మక సంస్కరణలతో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుంది. బోధనకు అభ్యాసనకు అనువుగా విద్యాలయాలను తీర్చిదిద్దుతుంది. ప్రభుత్వ ఆశయాలను నెరవేరుస్తూ జిల్లా విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా కలెక్టర్ సూచనల 100 రోజుల ప్రణాళికను పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. 10వ తరగతిలో 100% ఫలితాల సాధనతో పాటు అధిక మంది విద్యార్థులు 500 మార్కులకు పైబడి సాధించేలా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఫర్ లెర్నింగ్ అండ్ ఫ్యూచర్ పేరుతో వినూత్న కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సబ్జెక్టుకు 6 చొప్పున నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు మరింత బోధన కలిగించి తిరుపతి జిల్లాలో 10వ తరగతి రాసే విద్యార్థులు మొదటి స్థానంలో వచ్చేలా ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారని తెలియజేశారు. 2 నెలల కాలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా జరగబోయేటువంటి విషయం తెలుసు. దాంట్లో భాగంగా పిల్లల యొక్క అభివృద్ధి లేదా పిల్లల్ని పరీక్షలకు సన్నద్ధం చేయడంలో మనకు 100 రోజుల ప్రణాళికాయుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర స్థాయి అధికారుల ఆలోచనల మేరకు. వాటిని ప్రతి ఒక్క పాఠశాలలో కూడా సక్రమంగా నిర్వహించే విధంగా పిల్లల యొక్క స్థాయికి తగినట్టుగా వారికి విద్యా బోధన అందించి అందరూ మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యే విధంగా
చూడవలసినటువంటి బాధ్యత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఉందనే విషయాన్ని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాలని ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మన పాఠశాలన్నింటిలో కూడా విజయవంతం చేయవలసిందిగా అందరి యొక్క ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరి సహకారంతో ఈ పాఠశాలలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంపూర్ణ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని ఈశ్వరీయ కాలనీలో నిరుపేదలకు ఇంటి స్థలాల కొరకు వినతి పత్రాలను స్వీకరించారు. వాటిని రేపు శ్రీకాళహస్తి ఆర్టీఓని కలిసి వారికి పేదల సమస్యలను తెలియజేసి గత ప్రభుత్వంలో గృహాలు లేని పేదవారు ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇప్పించే విధంగా సిపిఐ పార్టీ కృషి చేస్తుందని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి రొడ్డ గోపి, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు మురళి, మహిళా సంఘం నాయకులు మునెమ్మ, గంగమ్మ, సభ్యులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోళ్ల ఆనంద్ నేతృత్వంలో గన్నవరంలోని కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ మైదానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్షలాది హిందువుల జనాభాతో అంగరంగ వైభవంగా జరుగుతున్న హైందవ శంకరవం బహిరంగ సభలో శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని, దేవాలయాల పవిత్రతను కాపాడాలని, ఎండోమెంట్ దేవాలయాలపై ప్రభుత్వాల ఆధిపత్యాన్ని విడనాడాలని, అన్యాక్రాంతమైన దేవాలయాల ఆస్తులను కాపాడుకోవాలని వక్తలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోల ఆనంద్, జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగరం సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, మండల పార్టీ అధ్యక్షులు వేడం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. ఏర్పాట్లలో మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, విజిలెన్స్, టీటీడీ సిబ్బందితో కలిసి అద్భుతమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. గతం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చంద్రగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చిన్నపాటి అస్వస్థతకు గురైన చిన్నారులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు పరామర్శించారు. చిన్నారులకు అస్వస్థత అయిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నాని హుటాహుటిన స్థానిక నాయకులతో కలిసి చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. చంద్రగిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చిన్నపాటి అస్వస్థతకు గురైన చిన్నారులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరామర్శించారు. చిన్నారులకు అస్వస్థత అయిన విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నాని హుటాహుటిన స్థానిక నాయకులతో కలిసి చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. డాక్టర్తో చర్చించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ఇది చిన్నపాటి విషయమన్నారు. కొంత సమయానికి అందరూ తేరుకుంటారని వైద్యులు చెప్పిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. మధ్యాహ్న భోజనం సరిగా ఉడకనందువలన విద్యార్థినీలకు అజీర్ణం చేసిందని, దీనికి మించి ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదన్నారు. ఇక మీదట ప్రతి పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని, అన్ని సక్రమంగా ఉన్నట్లు సంతకాలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో ఏదైనా తేడా వస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లనున్నట్లు తెలియజేశారు. మధ్యాహ్నం భోజనం పైన మరింత నిశిత పరిశీలన ఉండే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోనున్నట్లు వివరించారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కూడా మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థినీలు దేవుని దయ వల్ల చిన్నపాటి అస్వస్థత నుంచి తేరుకోవడం జరిగిందన్నారు. సకాలంలో స్పందించి ఉత్తమ వైద్యాన్ని అందించిన వైద్య బృందానికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. చిన్నారులను ఆసుపత్రికి తరలించడంలో ఉపాధ్యాయులు చూపిన కృషి అభినందనీయమని చెప్పారు. కుప్పం ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉచిత విద్యుత్ అందివ్వనున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. కుప్పంలో ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందేలా చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
రేపు ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా మొదటి దశను లాంఛనంగా ప్రారంభం చేయనున్నారు. కుప్పంలో ఉచిత విద్యుత్పై మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలకు కరెంటు కష్టాలు తీరిపోనున్నాయి. అంతేకాదు పూర్తిగా ఉచితంగా విద్యుత్ పొందే అద్భుత అవకాశం రానుంది. అదేమిటి ఉచిత విద్యుత్? అది కూడా కుప్పం వాసులకే ఎందుకు అనే కదా మీ సందేహం. ఇక్కడ అందజేస్తున్న విద్యుత్ పూర్తిగా సౌర విద్యుత్. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సౌర పథకంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోనూ దేశంలోనే ఒక మోడల్గా తీసుకుని ప్రజలందరికీ పూర్తి ఉచితంగా సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ అందించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 40% వినియోగదారులు భరించాలి. అయితే కుప్పం ప్రజల కోసం ఆ 40% భరించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. చంద్రబాబు చొరవతో 100% ప్రజలకు ₹1 ఖర్చు లేకుండా పూర్తి ఉచిత సోలార్ సిస్టమ్ అందచేయనున్నారు. ఇప్పటికే కుప్పం మండలంలోని నడిమూడు గ్రామాన్ని మోడల్గా తీసుకొని గ్రామంలోని అన్ని ఇళ్లకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా గ్రామంలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు వివరాలను ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కంచల శ్రీకాంత్ తెలియజేశారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సోలరైజేషన్ అమలు చేసే దిశగా ఎస్పీడీసీఎల్, రెస్కో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కుప్పం నియోజకవర్గంతో పాటు వీకోట మండలంలోని కొన్ని పంచాయతీలు కుప్పం రెస్కో పరిధిలోకి వస్తాయి. రెస్కో పరిధిలో 1.3 లక్షల విద్యుత్ సర్వీసులున్నాయి. ఏటా రెస్కో సరఫరా చేస్తున్న విద్యుత్కు సంబంధించి సుమారు 6.5 కోట్ల వ్యయమవుతుంది. అయితే విద్యుత్ బిల్లులు బకాయి మొత్తం ఇప్పటికే 1.10 కోట్లకు చేరింది. గృహ విద్యుత్ బకాయిలు దీనికి అదనం. ఒక్క రెస్కోనే కాదు, అటు ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర విద్యుత్ సరఫరాపై ప్రణాళిక సిద్ధం చేసింది. కుప్పం డివిజన్లో సోలార్ విద్యుత్ సరఫరాను పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టి సాధ్యాసాధ్యాలను, లాభ నష్టాలను అంచనా వేసి తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలనుకుంటుంది. అందుకనే నెల రోజులుగా కుప్పంలో విద్యుత్, గృహ, ప్రభుత్వ, వ్యవసాయ విద్యుత్ సర్వీసులపై సర్వే జరిగింది. ఆయా సర్వీసుల పరిధిలో ఎన్ని కిలోమీటర్ల మేర ఎంత ప్రాంతంలో సోలార్ ప్యానెల్స్ అవసరం ఉంటుందో, ఎంత విద్యుత్ ఉత్పత్తికి అనువైన పరిస్థితులు ఉన్నాయో అంచనా వేసింది. సుమారు 70,000 గృహ, ప్రభుత్వ కార్యాలయ విద్యుత్ సర్వీసులకు సోలరైజేషన్ అవసరం అవుతుందని అంచనా వేశారు. అలాగే వ్యవసాయ సర్వీసులను కూడా సోలరైజేషన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గతంలో అధికారులు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్పై ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇందువల్ల విద్యుత్ నష్టాలు తగ్గడంతో పాటు వినియోగదారులు స్వయంగా అదనపు విద్యుత్తును ఎస్పీడీసీఎల్కు విక్రయించే అవకాశం లభిస్తుంది. దీనికి సంబంధించిన ఖర్చు పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ ఉండడంతో ఉచిత విద్యుత్ పొందే అవకాశం కుప్పం నియోజకవర్గ ప్రజలకు మొదటగా దక్కింది. బంగారుపాళ్యం మండలం మొగిలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపోను వెనక వైపు నుంచి ఢీకొట్టిన అదుపు తప్పి డివైడర్ పైకి కర్ణాటక ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ఓం శక్తి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి మెల్మర్వత్తూర్కు వెళ్తున్న భవానీలు అతివేగంతో వెళ్తున్న టెంపో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో సంఘటన జరిగినట్లు భావిస్తున్నారు. 108లో గాయపడ్డ వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రుల పిఎల్ఏ మీద ఆరోపణలు సహజం. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి పర్యటన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
వైసీపీ నేతలు మంత్రులు పిఏల విషయంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. లోటు బడ్జెట్ ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. పేదవాడి జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇన్ని అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న క్యాబినెట్లో కూడా మాట్లాడుకోవడం. గతంలో ఎలాగైతే పెన్షన్లు పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పెన్షన్లు 4,000 నుంచి 16,000 రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు. అత్యధికంగా 63 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. చరిత్రలో ఇంత అమౌంట్ కూడా ఎవరు ఏ గవర్నమెంట్ కూడా వెచ్చించట్లేదు. అంత ఇస్తూ ఉన్నారు. అన్న క్యాంటీన్ చెప్పినట్టుగా ఇచ్చాము, డిఎస్సి ఇచ్చాము, 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పామో ఆల్రెడీగా 4 లక్షల నుంచి 5 లక్షల ఉద్యోగాలు కల్పన విధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు డిఎస్సి కూడా ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామో మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇట్లా పేదల యొక్క ఆస్తులు కాపాడే విధంగా. అలాగే రైతులను కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, అప్పుడే రాష్ట్రం బాగుంటుందన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 నుంచి 10,000 రూపాయలు పెంచారు. వాళ్ళతో పాటు ఇంకొక 10,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇస్తుందో అదే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. అలాగే తల్లికి వందనం చెప్పారు. అది కూడా తప్పకుండా ఈ నెక్స్ట్ మే కల్లా అది ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని దర్శన అనంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. జనవరి 20 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు టీటీడీ పునరుద్ధరించడంపై సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామివారికి ప్రాంతీయ భేదాలు లేవని, గతంలో తెలంగాణ భక్తులకు కూడా స్వామివారి దర్శన అవకాశం కల్పించాలని అన్నారు. రైతుల హామీల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతున్నారని ఆరోపించారు. సైడ్ వచ్చాను. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల హీరోయిన్ మీనాక్షి చౌదరిని చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. త్వరలో విడుదల కానున్న సంక్రాంతికి వస్తున్న మూవీ సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్టు మీనాక్షి చౌదరి వెల్లడించారు. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ధనుర్మాస ప్రత్యేక పూజలు. 21 రోజు ఉత్సవాల్లో భాగంగా గొప్పెమ్మ అలంకారంలో దర్శనమిస్తున్న జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. శ్రీకాళహస్తి జెడ్పీ హైస్కూల్లో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడి. రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సౌర విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
తిరుపతిలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన, మంత్రుల పిఏలపై వచ్చిన ఆరోపణలు చిన్న విషయమని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.